ఇక విష్ణు గారు ఆయన ఆటోమేటిక్గా జనరేట్ చేసేటువంటి కొన్ని సెంటెన్సెస్కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. నేను కూడా సేమ్ ఫ్యాన్ని. అండ్ ఐ థింక్ షూటింగ్ కాకుండా కూడా డబ్బింగ్లో కూడా ఆయన చాలా యాడ్ చేస్తారు కదండి, చిన్న చిన్నవన్నీ. విన్నామండి, మన దాంట్లో చేయలేదు. ఓకే, ఏదో ఇందాక ఒక్కటి చూసాను జస్ట్ అట్లా. లేదు అందరూ అదే అనుకుంటున్నారు. అందరూ అదే అనుకుంటారు బేసిక్గా. అయ్యే ఉండండి ఇప్పుడు విన్నానన్నారు కదా, అలాగే మా డైరెక్టర్లు అందరూ వింటారు అంతే. షూట్లోనే చేస్తామని. ఓకే, అంతేగాని డబ్బింగ్లో మళ్ళీ ఆడిషన్స్ ఏమి ఉండవు. ఓకే, నాకు అనిపించింది ఇందాక మీరు అందరి డోర్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు కదా ఒక్కొక్కటి, అప్పుడు కొంచెం ఒక వర్డ్ ఏదో యాడ్ చేశారేమో అక్కడ మీ లిప్ లేకుండా కూడా అని నాకు అనిపించింది. మీరు చేస్తూ ఉంటారని నాకు అనిపిస్తుంది. ఈ ఫ్రైడే రిలవెన్స్ గురించి మాట్లాడారు కదా, ఇది ఎంతవరకు మీకుంటుంది ప్రెషరు? ఇప్పుడు లేదండి. లేదు కదండి. ఇప్పుడు ఈ ఎన్ని సినిమాలు అయ్యాయి విష్ణు గారు ఇప్పటికి? మీరు లెక్కటట్లేదా? లెక్క ఎవరు లక్కీ నెంబర్ తగ్గట్టు వాళ్ళని వేసుకోమంటాను. మామూలుగా అందరూ వేస్తారు కదా, పలానా 16, 17 అని. ఎవరు లక్కీ నెంబర్ తగ్గట్టు వాళ్ళు వేసేసుకుంటారు. అంతేగాని మీ సినిమాకి వెయ్యరా? శ్రీ విష్ణు 25, శ్రీ విష్ణు 26. అంటే మీరు చిన్నప్పుడు లెక్కల్లో వీకా? నేనని కాదు, అది అంటే లెక్క తెస్తే చాలా పెద్ద లెక్కే ఉంది. అవును, 100 అయ్యి ఉంటాయా? అన్నీ ఎందుకు అవుతాయి? ఇప్పుడున్న పరిస్థితులకి చాలా పెద్ద నెంబరే ఉంది. బట్ అవి కలపొచ్చా, లేకపోతే ఓన్లీ మెయిన్ ప్రొటాగనిస్ట్ కిందే కలపాలా, లేకపోతే ఇద్దరు ఉన్నప్పుడు కలపొచ్చా కలపకూడదా, ఈ కన్ఫ్యూజన్ ఎందుకు ఇవన్నీ ఆలోచించడం. సేమ్ అండి, మీరు నేను కూడా ఇప్పుడు ఆ ప్రీ రిలీజ్లు కలిపి స్టూడియో మన ఆడియో ఫంక్షన్స్ కలపాలా, సక్సెస్ మీట్లను కలపాలా అని చెప్పి నా ఫంక్షన్స్లో ఎక్కడం మానేశాను నేను. సో సేమ్ మన ఇద్దరం ఏదో ఒక నంబర్, లక్కీ నెంబర్తో మీరు కానిచ్చేసేయండి.